ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భగవద్భక్తులారా, చూడండి, ఈ చిత్రంలో మీకు పరమశివుడు, పార్వతీదేవి, మరి ఇంకా మధ్యలో ఉజ్జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనపడుతున్నారు. ఈ రూపాన్ని ఎంతో విశేషంగా సోమాస్కందమూర్తి రూపం అని అంటాం మనం. అంటే మన పరమశివుడు, ఉమాదేవి, స్కందమూర్తి, ఈ ముగ్గురు ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి శక్తి రూపం, చిహ్నమే ఈ సోమాస్కందమూర్తి. తారకాసుర సంహారం కోసం పరమేశ్వరుడు తన రేతస్సును అగ్నిదేవుడికిచ్చి కాపాడమన్నారట. అతడు తట్టుకోలేక ఒక రెల్లు గడ్డి వనంలో దానిని వదిలిపెట్టాడు. ఆ శరవణంలోనే స్కందుడు జన్మించాడు. 6 కృత్తికలు అతడిని పెంచారు. అనంతరం నంది వచ్చి స్కందుని కైలాసానికి తీసుకువెళ్ళిందిట. తన కుమారుణ్ణి దేవతల సేనానాయకుడిగా పరమేశ్వరుడే నియమించాడట. ఆ సందర్భంలో శివ పార్వతులు కుమారస్వామిని తమ మధ్యలో ఉంచుకుని అందరికీ దర్శనమిచ్చారటండి. అందుకనే ఆ రూపం సోమాస్కందమూర్తి రూపం. ఈ సోమాస్కందమూర్తి రూపంలో పరమశివునికి 4 హస్తాలు చూడండి. ఆ 4 చేతులు, అందులో ఒక దాంట్లో గొడ్డలి, ఇంకొకటి హస్తంలో జింక, ఇతర 2 హస్తాలు అభయ వరద ముద్రలతో ఉన్నాయి. అమ్మవారు నీటి కలువను ఒక హస్తంలో ధరించి ఇంకొక హస్తం కటక రూపాన్ని మనకు అనుగ్రహించారు. ఈ 2 కూడాను, అంటే శివుడు, పార్వతి ఈ సోమాస్కందమూర్తి రూపంలో సుఖాసన భంగిమలో ఉన్నారు. అంటే చాలా హాయిగా, చక్కగా, ఆనందంతో, సంతోషంతో ఉన్నారు. భగవద్భక్తులారా, సంతానం కావాలనుకునేవారు ఈ సోమాస్కందమూర్తి రూపాన్ని స్మరించి ఆరాధన చేస్తే వారికి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని గురువులు చెప్తారు. అందుకనే ఈ సోమాస్కంద రూపాన్ని అందరూ కూడా ఆ కుమారస్వామిని, తల్లిదండ్రులతో పాటు ఉన్నటువంటి ఆ బుజ్జి షణ్ముఖుణ్ణి చూసి వారిద్దరికీ మరియు షణ్ముఖునికి నమస్కరిస్తూ ఉమాసహిత పరమేశ్వర స్కందమూర్తి రూపాలను మనందరం కూడా ఆరాధిద్దాం. శ్రీ సోమాస్కందమూర్తి యొక్క దివ్య తత్వాన్ని గ్రహించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య కటాక్షం అందరికీ అనుగ్రహించబడాలని కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సనాతన ధర్మం ప్రవచనాలనే మా ఛానల్ను తప్పకుండా ఆదరించండి. సోమాస్కందమూర్తి యొక్క కటాక్షాన్ని పొందండి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.